హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మ పాకశాల. ఈరోజు వీడియోలో ఒక మంచి స్నాక్ రెసిపీతో మేము ముందుకు వచ్చానండి. అదేంటంటే వర్షాకాలంలో ఇవి తింటే ఉంటుందండి మజా. అబ్బా, వేడి వేడి మిర్చి బజ్జీలు మన గుంటూరు మిరపకాయలతో చేసామండి. మరి ఈ మిర్చి బజ్జీని ఎలా చేసుకోవాలో చూపిస్తానో చూసేయండి. మిర్చి బజ్జీని చేసుకోవడానికి ముందుగా ఒక బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసేసుకోవాలి. ఈలోపు ఈ ఆయిల్ కాగుతూ ఉంటుంది, మనం పిండిని కలుపుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు వరకు శనగపిండిని తీసుకున్నాను. అలాగే రుచికి సరిపడా ఉప్పును వేసుకున్నాను. అలాగే చిటికెడు తినే సోడాని కూడా వేసేసుకున్నాను. వామును చూసారా, నలిపి వేసుకుంటున్నాను గ్యాస్ రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు మరుగుతున్న ఆయిల్ ఉంది కదండి, అది తీసి కొద్దిగా వేసుకున్నాను. ఈ ఆయిల్ మరిగిన ఆయిల్ వేయడం వల్ల కరకరలాడుతూ ఉంటాయి బజ్జీలు అనేవి. మొత్తం కలిసిపోయేలా కలిపేసుకుంటున్నాను. కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకుంటున్నాను. మరీ జారుడుగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదు. పిండి మిరపకాయకి పట్టే విధంగా ఉండాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు మిరపకాయని చీలికలు వేసుకుంటున్నాను. ఇలా ఎడ్జెస్ కట్ చేసుకుంటే సరిపోతుంది. నా దగ్గర ఉన్న మిరపకాయలు మొత్తాన్ని ఇలా కట్ చేసుకొని మధ్యలో ఒక ఘాటు పెట్టుకుంటున్నాను, పగిలిపోకుండా ఉండడం కోసం. ఇప్పుడు ఆయిల్ హీట్ అయిందా లేదా చూసుకోవడానికి కొద్దిగా వేసి పిండిని చూశాను. మిరపకాయని ముంచి ఒక్కొక్కటిగా ఆయిల్లో వదిలేసుకోవాలి. మధ్యలో పచ్చిమిరపకాయకి ఘాటు పెట్టడం వలన పచ్చిమిరపకాయ అనేది పేలకుండా ఉంటుంది, అందుకోసం ఘాటు పెట్టుకుంటాము. ఇలా నా దగ్గర ఉన్న మిర్చి బజ్జీని మొత్తాన్ని వేసేసుకున్నాను. మా గుంటూరులో ఈ మిర్చి బజ్జీ చాలా ఫేమస్ అండి. మా అత్తగారు చేస్తుంది, చాలా అద్భుతంగా చేస్తారు. మా బండి దగ్గర ఎగబడి మరీ తినేవాళ్ళు, అంత అద్భుతంగా చేస్తారు మా అత్తగారు అయితే. నేను ఆమె దగ్గరే చూసి నేర్చుకున్నాను. చూసారు కదా, వెనక ముందు 2 వైపులా నెమ్మదిగా కాల్చుకోవాలి. మంచి రంగు వచ్చిన తర్వాత తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. చూసారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది, తింటే మాత్రం ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఈ మిర్చి బజ్జీని మధ్యలో కట్ చేసుకొని సన్నగా తరుక్కున్న ఆనియన్స్ వేసుకొని లైట్గా నిమ్మకాయ పిండుకొని తింటే ఉంటుంది, ఆ టేస్టే వేరండి. అంత అద్భుతంగా ఉంటుంది. నేనైతే ఈ విధంగా చేశాను, మీరు సేమ్ ఇదే విధంగా చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ సింబల్ నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.